నామానికి స్తోత్రాలు కలిగిన గాక. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనాల వరకు కొన్ని వాక్యాన్ని మనం చదువుకుని ఉన్నాం. దయతో ఈ యొక్క 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టెల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడిన చాలు. దేవుడిచ్చిన వాక్యం దీవించారు. ఈ పత్రిక రాసినటువంటి పేతురు భక్తుడు చెప్పేటటువంటి అక్కడ 2 విషయాలైనా చెప్తా ఉన్నారు. ఒకటి ఏంటంటే, మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టెల్లరు. అంటే దేవునిలో నుండి ఎప్పుడూ కూడా తొలగిపోరు. తొట్టెల్లరంటే దేవునిలో నుండి ఎప్పుడూ కూడా మీరు తొలగిపోరు. అంటే ఇట్టి క్రియలు అనేటటువంటిది, ఆ క్రియలు ఏంటన్నవి మనం తెలుసుకుందాం. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడూ కూడా తొట్టెల్లరు, అనగా దేవునిలో నుండి ఎన్నడూ కూడా వారు తొలగిపోరు. రెండో విషయం ఏంటంటే, ఆయన పేతురు గారు అంటాడు కదా, అలాగున మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడను. అనగా దేవుని రాజ్యములో కూడా మనకేం అనుగ్రహింపబడుతుందటంటే ప్రవేశము, అనగా దేవుని రాజ్యంలో మనము ప్రవేశిస్తామట. దేవుని రాజ్యంలోనికి మనం వెళ్తాం. పేతురు చెప్పేటటువంటి భక్తుడైన పేతురు చెప్పే 2 విషయాల్లో, మీరిట్టి క్రియలు చేయవారైతే మీరు ఎప్పుడూ తొట్టెల్లరు. అంటే ఆ క్రియలు ఏంటన్నవి పైన రాశారైనా వాటిని మనం తెలుసుకుందాం. అంటే ఆ భక్తుడు చెప్పినటువంటి ఆ క్రియలు మనం చేసినట్లయితే దేవుళ్ళలో నుండి ఎప్పుడూ కూడా మనం తొలగిపోమట. రెండోది ఏంటంటే, దేవుని రాజ్యంలో మనము ప్రవేశిస్తామట. అందుకనే అక్కడ యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడదు. దేవుని రాజ్యంలోనికి మనం ఎలా వెళ్తామంట? సమృద్ధిగా మనం వెళ్తామంట. ఈ లోకములో మనము దేవుని పిల్లలుగా, దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించేవారు ప్రయాణం అంతా దేని కొరకంటే దేవుని రాజ్యానికి మనం చేరాలి అన్నదే మన గురి. యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీద ఎక్కువ శాతం దేవుని రాజ్యము సమీపించినది మీరు మారు మనసు పొందుడి అనేటటువంటి ఆయన సువార్తను ఆయన ప్రారంభించారు. అంతేకాకుండా నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, వాటిని మీ కొరకు నేను సిద్ధపరచడానికి నేను వెళ్తా ఉన్నాను అని చెప్తారు. తర్వాత మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన అంటాడు కదా పౌలు గారు, మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే పైనున్న వాటినే మీరు వెదుకుడి గాని భూ సంబంధమైన వాటి మీద మీ మనసును ఉంచకిరి అంటాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చేటటువంటి వర్తమానాలన్నింటిలో కూడా మనం గమనించగలిగినట్లయితే ఎక్కువ శాతం ఆయన ప్రతి సందర్భంలో ఏం చెప్పేవారంటే దేవుని రాజ్యము గురించికే ఆయన ఎక్కువ ఉపదేశాలు ఆయన చేశారు. అందుకే ప్రభువా ప్రభువా అన్నవారు పరలోక రాజ్యములో ప్రవేశించరు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోకములో ప్రవేశించును అంటాడు. అంటే ఎక్కువ శాతం ఎక్కడ చూసినా ఎక్కువ యేసుప్రభు వారు ఏం చెప్పేవారంటే, ఆయన చేసే ఉపదేశమైన, ఆయన చేసేటటువంటి మంచి మాటలు ఏమన్నా సరే పదే ఆయన చెప్పేటటువంటిది ఏంటంటే, ఇదిగో నేను మనకి ఎక్కడంటే మన యొక్క పౌరస్థితి ఇక్కడ కాదు కానీ పరలోకంలో మన పౌరస్థితి ఉన్నది అంట. అంటే మన ప్రయాణం అంతా కూడా
యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినటువంటి దేవుని పిల్లలుగా ఈ భూమి మీద ఉన్నటువంటి మనందరం కూడా మన గురి ఎక్కడికంటే మనం పరలోక రాజ్యములో ప్రవేశించాలి అన్న గురితోనే, ప్రయాణంతోనే మనం ముందుకి ఈ లోకంలో సాగాలి. అందుకని యేసు ప్రభు వారు కూడా శిలువ మరణం పొందిన తర్వాత అపోస్తుల కార్యాల గ్రంథములో మనకి ఒక మాట కనపడుతుంది. ఏంటంటే వాళ్ళందరూ చూస్తుండగానే ఆయన పరలోకానికి వెళ్ళినట్టుగా కనబడుతుంది. మొదటి అధ్యాయము 11వ వచనంలో, అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూతిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. ఆయన ఎక్కడికి వెళ్ళారంట? శిలువ మరణం పొందిన తర్వాత ఆయన ఇదిగో పరలోకానికి ఆయన వెళ్ళారు అనేటటువంటి. అందుకని మనం ఎక్కువ శాతం దేవుని పిల్లలుగా దేవుడు చెప్పినటువంటి పదే 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 చెప్పిన మాట ఏంటంటే మనందరం కూడా ఎక్కడ ఉండాలటంటే పరలోకములో ఉండాలట. నిన్నటి దినాన్ని ఒకసారి ప్రకటన గ్రంథములో ఒక మంచి మాట నేను చూడడం జరిగింది. ఒకసారి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయములో మనం గమనించినట్లయితే ఒకసారి 4వ వచనము నుండి నేను చదువుతాను, మీరు గమనించాలని కోరుతున్నా. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును చిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే ఈ వాక్యములో ఇది ఎవరు చూశారటంటే భక్తుడైనటువంటి యోహానుకు దేవుడు చూపించాడు. దేవుడు చూపించిన సందర్భంలో ఎవరిని ఆయనకు చూపించారట? వీళ్ళు దేని మీద ఎక్కడున్నారట? ఈ భక్తులందరూ కూడా అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై యుండు వారికి విమర్శ చేయుటకు అధికారమీయుడు. ఈ సింహాసనాల మీద ఎవరైతే ఉన్నారో పరలోక రాజ్యములో వారందరూ కూడా ఎక్కడున్నారటంటే సింహాసనాల మీద ఉన్నారట. వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చడానికి ఏమి ఇవ్వబడిందటంటే అధికారము దేవుని చేత వారు కలిగి ఉన్నారట. అయితే వీళ్ళు ఎలాంటి వారట? ఈ భూమి మీద ఉన్నప్పుడు వీళ్ళు ఎలా చేశారటంటే మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని, అనగా ఈ లోకములో ఇక దేవుడిని తప్ప వేరే వాటికి ఎట్టి పరిస్థితిలో అవకాశం ఇవ్వనటువంటి భక్తులు వాళ్ళందరూ కూడా మనకి తెలుసు. చాలా మంది అపోస్తులు, అనేక మంది హతసాక్షులు అయినటువంటి వారు ఉన్నారు. అంతేకాకుండా అనేక మంది భక్తులు దేవుని కొరకు ప్రాణాలని కోల్పోయినటువంటి వారు ఉన్నారు. వారు ఎక్కడున్నారటంటే ఇదిగో సింహాసనాల మీద వారు ఉన్నారు. అందుకనే అక్కడ యోహానుకు దేవుడు చూపించిన యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం. వీరు ఎవరి కొరకు సాక్ష్యం ఇచ్చారట? ఈ భూమి మీద యేసు ప్రభు కొరకు వారు సాక్ష్యం ఇచ్చారట. తర్వాత దేవుని వాక్యము నిమిత్తమును చిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితి. దేవుని వాక్య నిమిత్తం వీరు ఏం చేయబడ్డారట? చిరచ్ఛేదనం, అనగా తలలు ఏమయ్యాయంటే ఇదిగో దేవుని వాక్యం చెప్తుండగా, దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చుచుండగా అనేక మంది శిష్యులు లేకపోతే దేవుని కొరకు నిలవబడినటువంటి భక్తుల్ని వీళ్ళందరూ ఏం చేశారంటే ఆనాటి దినాల్లో దేవుని వాక్యం కొరకు, దేవుని కొరకు సాక్ష్యం చెప్పడానికి కొరకు ఇదిగో వీరి శిరస్సులను ఏం చేశారంటే నరికేశారు. మనకు తెలుసు గ్రహాం స్ట్రెయిన్ గారు అనేటటువంటి ఆయన ఈ ఒరిస్సా రాష్ట్రంలో, మీరు ఆ వీడియో మరి ఆలయ కమిటీ గ్రూపులో పెట్టారు, చాలామంది చూసే ఉంటారనుకున్నా. నిజంగా అది చూస్తే ఎంత బాధాకరమైనటువంటి, చిన్నపిల్లలని కూడా చూడకుండా, చిన్నపిల్లలు అనేటటువంటి విషయాన్ని కూడా చూడకుండా చిన్నపిల్లల్ని కూడా పొడిసేసి బలిమినిలాగి ఆ యొక్క వ్యాన్లో పెట్టి ఏం చేశారంటే పిల్లలతో తండ్రిని పెట్టి ముగ్గురిని కలిపి
కాల్చేశారు. ఎవరి కొరకు వాళ్ళు? యేసు కొరకు వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఒరిస్సా రాష్ట్రంలో వారు యేసు కొరకు వారు సాక్ష్యం ఇచ్చారు. వీళ్ళని తప్పు పని చేశారా? పోనీ ఏదన్నా ఎవరికన్నా అన్యాయం చేశారా, ఎవరికన్నా అపకారం చేశారంటే వారు ఎవరికి అపకారం చేయలేదు, ఎవరికి కూడా హాని కూడా వారు చేయలేదు. అక్కడ ఒరిస్సా రాష్ట్రంలో అనేక మందికి యేసు ప్రభువే నిజమైన దేవుడని వారు సాక్ష్యం చెప్పారు. యేసు ప్రభుని గురించి ఇదిగో వాక్యం కొరకు వాళ్ళు ఎందుకు వ్యాన్లో ఉండిపోవలసి వచ్చింది, ఎందుకు వాళ్ళు చచ్చిపోవలసి వచ్చింది, ఎవరి కొరకు చనిపోయారంటే వాళ్ళు దేవుని వాక్యం చెప్పడం కొరకు, వాక్యం కొరకు నిలబడడం కొరకు వారు ఏమైపోయారంటే ఆనాడు దేవుని వాక్యం కొరకు, దేవుని సాక్ష్యం కొరకు వారు ప్రాణాలని కోల్పోయారు, సజీవ దహనం చేయబడ్డారు. అలాగనే ఇదిగో వారికంటే ముందున్నటువంటి మనకి స్టెఫన్ తెలుసు. స్టెఫన్ ఏం చేశారంటే రాళ్ళుతో కొట్టి చంపేశారు. ఇలాగా అనేక మంది దేవుని పిల్లలైనటువంటి వారందరూ కూడా ఇదిగో ముందేం చేయబడ్డారటంటే వీళ్ళు దేవుని కొరకు నిలబడి యేసు ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చి, తర్వాత సాక్ష్యం ఇచ్చి వాక్యం కొరకు కష్టమైన నష్టమైన వెళ్ళిపోకుండా వాక్య నిమిత్తం నిలబడి అలా ఉండడం వల్ల వీళ్ళకి ఏం జరిగిందటంటే శిరచ్ఛేదనం చేశారట. కొంతమందిని రంపాలతో కోయబడ్డారట. ఏమండి, ఇలాంటి భయంకరమైన మరణం పొందిన వారు ఎలా ఉన్నారంటే ఎక్కడ ఉన్నారంటే వీళ్ళందరూ కూడా దేవుని యొక్క సముఖములో సింహాసనాల మీద వీరు ఉన్నారట. వీళ్ళందరికీ కూడా ఏమి ఇవ్వబడిందటంటే దేవుని చేత అధికారం ఇవ్వబడిందట. వీళ్ళు అక్కడ ఎవరిని చూశాడట? ఇదిగో దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. ఎవరైతే ఈ లోకంలో దేవుని కొరకు ప్రాణాలు కోల్పోయారో వారి ఆత్మలను నేను చూచాను, దేవుడు చూపించాడు యోహానికి, భక్తుడైన యోహానికి. వారి ఆత్మలు వారు బ్రతికిన వారే. వారు ఎలా ఉన్నారట? వారు బ్రతికిన వారే ఉన్నారు. తర్వాత 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు రాజ్యం చేశారట? 1000 సంవత్సరాలు రాజ్యం చేశారట. అంటే ఈ లోకంలో ఒక రకంగా చెప్పాలనుకుంటే ఒకవేళ దేవుడు ఆయుష్కాలం ఇస్తే 100 సంవత్సరాలు మనం బ్రతకొచ్చు. దేవుడు చల్లగా చూసి ఆయుష్కాలం ఇస్తే 100 సంవత్సరాలు మనం బ్రతకొచ్చు. కానీ అక్కడ ఎన్ని సంవత్సరాలట వీళ్ళు క్రీస్తుతో రాజ్యం చేశారట? ఇదిగో 1000 సంవత్సరములు. వాళ్ళు ఎలా ఉన్నారట? వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై ఉన్నారు. 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. అనగా యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళారు శిలువ మరణం పొందిన తర్వాత అంటే? ఆయన పరలోకానికి వెళ్ళారు. ఆయన కొరకు ఎవరైతే భూమి మీద హతసాక్షులయ్యారో సాక్ష్యం చెప్పి వారు కూడా ఎక్కడికి వెళ్ళారు? యేసు ప్రభుతో పాటు ఆ ప్రక్కన సింహాసనాల మీద వారు కూర్చున్నారు. వారికి కూడా ఏమివ్వబడిందంటే దేవుని చేత ఇదిగో అధికారము ఇవ్వబడింది. అంతేకాకుండా వీరు ఎలా ఉన్నారటంటే వారి ఆత్మలను భక్తుడైనటువంటి యోహానుకు దేవుడు చూపించాడట. అంతేకాకుండా ఇదిగో వారు బ్రతికిన వారే. వారు ఎలా ఉన్నారట? బ్రతికిన వారిగా, సజీవులుగా అక్కడ ఉన్నారట. యేసు ప్రభు వార్త కూడా యేసయ్య అంటాడు కదా, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు అనేటటువంటి మాట చెప్పారు. అనగా ఈ లోకంలో 100 సంవత్సరాలు మనం బ్రతుకుతామేమో కానీ పరలోకములో దేవునితో అయితే మాత్రం మనమే ఇంకా మనకి ఎన్ని సంవత్సరాలు అంటే ఇక్కడ ఎలా ఉన్నారట? వాళ్ళు 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. రాజ్యాధికారాన్ని దేవుడు పరలోక రాజ్యములో కూడా వీళ్ళకి ఏమిచ్చాడంటే రాజ్యాధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందుకనే పేతురుకు ఒక అధికారం ఇచ్చాడు. ఏంటంటే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులను నేను నీకు ఇస్తున్నాను. ఇదిగో నీ మీద నేను సంఘాన్ని కడతాను. దాని ఎదుట పరలోక ద్వారం యొక్క ఇదిగో పాతాళం యొక్క తలుపులు అట్టి పరిస్థితులు కూడా నిలువనేరవు అంటాడు. అంటే భూమి మీద కూడా పరలోకంలో కూడా పేతురికి ఏమిచ్చాడంటే యేసు ప్రభు వారు అధికారం అనుగ్రహించాడు. వీళ్ళందరూ ఇక్కడ మనం గమనించగలిగితే మరి యేసు ప్రభు కొరకు మరణించినటువంటి వారు, యేసు ప్రభు వారి కొరకు హతసాక్షులైన వారికి దేవుడు ఏమిచ్చాడంటే ఆయనతో పాటు 1000 సంవత్సరాలు అధికారం రాజ్యము చేయడానికి. 1000 సంవత్సరాలు ఉన్నారు ఈ లోకంలో. మనకి ఎన్ని సంవత్సరాలు అంటే 100. కానీ వీళ్ళు ఎన్ని సంవత్సరాలు రాజ్యం చేశారట? 1000 సంవత్సరాలు రాజ్యం చేశారు. అంతేకాకుండా ఇంకా మనం కిందకి చదివినట్లయితే 1000 సంవత్సరములు గడుచు వరకు, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి
పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలు గలవారు ధన్యులను, పరిశుద్ధులనై ఎందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. దయతో మరి మనం గమనించినట్లయితే వీళ్ళందరూ కూడా ఎవరితో ఉన్నారటంటే, ఇదిగో వీళ్ళు 1000 సంవత్సరాలు ఉండడానికి గల కారణం ఏంటంటే, దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేశారు. వీళ్ళు ఎవరితో ఉన్నారటంటే దేవునితో ఉన్నారట, క్రీస్తుతో కూడా ఉన్నారట. కనుక ఈ భూమి మీద మనం గట్టిగా ఉంటే 100 సంవత్సరాలు దేవుడు ఒకవేళ కాపాడితే బ్రతకొచ్చు. కానీ అక్కడైతే మాత్రం 1000 సంవత్సరాలు, ఇక మనకు అంతము లేని యుగాలు కూడా ఎవరితో ఉంటామంటే మన ప్రభువైన యేసుతో. అందుకని యేసు ప్రభువారు ఎప్పుడు చెప్పినా కూడా ఆయన ఏం చెప్పేవాడంటే, లోక సంబంధించినటువంటి వాటి విషయంలో ఎక్కువగా ఆయన ఏమీ కూడా చెప్పలేదు. ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ఆయన నీతిని, ఆయన రాజ్యమును మీరు వెదకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి అన్నాడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎదకండి, మీకేం కావాలో వాటిని ఆయన అనుగ్రహిస్తాడు అన్నాడు. అంతేగాని ఎక్కువ శాతం భూ సంబంధించిన విషయాలు ఎక్కువగా ఆయన ప్రస్తావనలోనికి తీసుకురాలేదు. కానీ ఎక్కువ ఎప్పుడు కూడా ఏం చెప్పేవారంటే, సంబంధమైనటువంటి పరలోక సంబంధించినటువంటి ఆత్మ సంబంధించిన విషయాలే ఆయన ఎక్కువ శాతం చెప్పారు తప్ప భూ సంబంధించిన విషయాలు అయినా ఎక్కువగా ప్రస్తావనలోనికి తీసుకురాలేదు. అందుకనే ఇక్కడ భక్తుడైన పేతురు కూడా ఈ పేతురు రాసిన 2వ పత్రికలో ఆయన చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఆయన ఏమంటాడంటే, ఇదిగో యేసుక్రీస్తు యొక్క రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడెను. మీరు ఇట్టి క్రియలు చేసిన వారైతే మీరు ఎప్పుడు తొట్టలరు, దేవుని రాజ్యంలో కూడా మీరు ప్రవేశింతారు అంటాడు. అనగా ఈ లోకంలో 100, కానీ అక్కడైతే ఎన్ని సంవత్సరాలు ఉన్నారట వాళ్ళు? 1000 సంవత్సరాలు క్రీస్తుతో రాజ్యం చేస్తున్నారట. వారికి ఏమి ఇవ్వబడ్డాయి చెప్పండి? సింహాసనాలు ఇవ్వబడ్డాయి. వారికి ఏమి ఇవ్వబడింది చెప్పండి? వాళ్ళకి అధికారం ఇవ్వబడింది. వారు ఎవరితో ఉన్నారట? దేవునితోనూ క్రీస్తుతో కూడా వారు ఉంటా ఉన్నారు. ఈ భూమి మీద కంటే మనకెక్కడ ఇదిగో దేవుడిచ్చేటటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మ సంబంధించిన ఆశీర్వాదాలు ఎక్కడంటే అక్కడ మాత్రమే మనకి ప్రభువు అనుగ్రహిస్తాడన్న విషయాన్ని గమని. అందుకని మనం ఎక్కడికి వెళ్ళడానికి ప్రయాసపడాలంటే ఈ భూమి మీద ఉండగానే మనం ఏం చేయాలంటే మనందరం కూడా దేవుని రాజ్యము కొరకు సిద్ధపడేవారుగా ఉండాలి. చూడండి, ఒక వ్యక్తి ఒక హైదరాబాద్ కానీ లేకపోతే ఏదన్నా ఒక దేశం కానీ వెళ్ళాలనుకుంటే ఒక వారం రోజుల నుండి 10 రోజుల నుండి 5 రోజుల నుండి ఆ వ్యక్తి ఏం చేసుకుంటాడు? అన్నీ కూడా సిద్ధపరచుకుంటాడు. అన్నిటినీ, ప్రయాణానికి కావలసినటువంటి సౌకర్యాలన్నిటినీ, కావలసినటువంటి ధనాన్ని, కావలసినటువంటి వస్త్రాలని, కావలసినటువంటి అన్నిటిని వాళ్ళు ఏం చేసుకుంటారు? ఒక వారం కానీ 10 రోజుల ముందు నుండి కానీ వారు ఏం చేస్తారంటే అన్నిటినీ సిద్ధపరచుకుని సమయం వచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే ఆ యొక్క ప్రయాణ వాహనాన్ని వారు ఎక్కి వారు చేరవలసిన స్థలానికి వెళ్తారు. ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నటువంటి దినాల్లో మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, ప్రభు రాజ్యం కొరకు వెళ్ళడానికి మనం కూడా ఏమవ్వాలంటే, ప్రతి దినము కూడా ప్రతి క్షణము కూడా మనం ఏమవ్వాలంటే ప్రభు రాజ్యము కొరకు సిద్ధపడేటటువంటి వారుగా, కనిపెట్టే వారుగా మనము ఉండాలి. అందుకనే 10 మంది కన్యకుల గురించి కూడా యేసు ప్రభు వారు చెప్తారు. ఏమంటారంటే 5 సిద్ధపడ్డారట, 5 సిద్ధపడలేదట. అంటే ఆ సమయం, ఆ గడియ ఎవరికి తెలియదట ఎప్పుడు వస్తుందో. అందుకని మనం ఎలా ఉండాలట? మెలకువగా ఉండాలట, సిద్ధపడి ఉండాలట, ఎప్పుడు కూడా కనిపెడుతూ మనము ప్రభు కొరకు ఈ భూమి మీద మనం నడుచుకోవాలట. అందుకనే పేతురు ఏమంటున్నాడంటే, మనం ఆ రాజ్యంలోనికి వెళ్ళాలంటే, ఇదిగో యేసుక్రీస్తు యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే, ఈ భూమి మీద మనం తొట్టులు పోకుండా ఉండాలంటే ఆయన కొన్ని అంతే ఏంటంటే మీరిట్టి క్రియలు చేయవారైతే అనేటటువంటి మాట చెప్పి 2 విషయాలు చెప్పారు. 1, మీరు తొట్టెల్లరు, 2, దేవుని రాజ్యంలో ప్రవేశించారు. ఆ క్రియలేంటో అక్కడ మనకి 5వ వచనము నుండి ఆయన ఒక లిస్ట్ని పెట్టాడు. 5వ వచనము నుండి కొన్ని వాటిని అక్కడ ఆయన లిస్ట్ని పెట్టారు. ఒకటేంటంటే, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే
మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును అనేటిది. మొట్టమొదటిది ఏంటంటే, ఇదిగో ప్రభు రాజ్యంలోనికి మనం ప్రవేశించాలటంటే, ఇదిగో మనం విశ్వాసములో మనం ఎలా ఉండాలటంటే స్థిరమైనటువంటి వారిగా ఉండాలట. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనం విశ్వాసం అనేటటువంటిది మూలాధారంగా మనం కలిగి ఉండాలట. అయితే ఆ విశ్వాసం గురించి మనం ఆలోచించగలిగితే, ఈ విశ్వాసంలో కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఎప్పుడూ కూడా విశ్వాసం విశ్వాసం అని ఎవరు చూసినా చెప్తా ఉంటారేటని మనకు అనిపిస్తుంది. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం అంతటికీ కూడా ఆధారం అంతా ఏంటంటే విశ్వాసమే పునాది రాయి లాంటిది. దేవునికి స్తోత్రాలు కలిగినాయి. మనం గమనించగలిగితే ఇద్దరు ఒక యేసు ప్రభుతో ఉన్న వారి విశ్వాసాన్ని, అంత యేసు ప్రభు అని చూడని వారి విశ్వాసాన్ని మనం ఆధారం చేసుకుంటే, మనకు ఒక్కసారి మీరు రోమిలకు రాసినటువంటి పత్రిక దయతో 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయ్యండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానమును సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసించి విశ్వాసం వలన బలమొందెను. అక్కడ అన్న కాడ ఆ విశ్వాసం, ఆ చదివే కాడ మనం చిన్నగా చదివితే అవిశ్వాసం అనే దాంట్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మనం అబ్రహాము గురించి ఇక్కడ మనం కనపడేటటువంటి విషయం ఏంటంటే, దేవుడు వాగ్దానం చేశాడు, అప్పటికి నీకు ఇదిగో బిడ్డనిస్తానయ్య అనేసరికి సారమ్మకి అబ్రహాముకి వారి శరీరాలు పిల్లలు పుట్టడానికి అవకాశం లేనటువంటి స్థితిలో ఉన్నారు. అయితే అప్పుడు అబ్రహాం ఏం చేశాడటంటే, మనం గమనించగలిగితే 20వ వచనంలో ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసించి విశ్వాసం వలన బలం పొందాను. అబ్రహాము యొక్క విశ్వాసములో మనం గమనించగలిగితే, అబ్రహాము కాలంలో యేసు ప్రభు కాలంలో జరిగినటువంటి కార్యాలు లేవు. ఉన్నాయా లేవంటారా? అమ్మ దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారి కాలంలో యేసు ప్రభు వారు చేసిన కార్యాలు ఉన్నాయి అబ్రహాము కాలంలో? ఉన్నాయా? లేవు. అబ్రహాము కాలములో యేసు ప్రభు వారి కాలంలో జరిగిన కార్యాలు అప్పుడు లేవు. ఓన్లీ అబ్రహాం ఏంటంటే, అబ్రహాంతో దేవుడు చెప్పాడు, దర్శనం ద్వారా మాట్లాడి చెప్పాడు. చెప్పిన దాన్ని ఇతడు ఏం చేశాడంటే నమ్మడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ పండు వృద్ధులైపోయారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి ఆ పిల్లలకు అనేటటువంటి శక్తి కూడా లేదు. కానీ అబ్రహాం ఏం చేశాడటంటే దేవుని మాట నమ్మి విశ్వాసమందు బలహీనుడు కాక దేవుని వాగ్దానాన్ని నమ్మి విశ్వాసమందు ఏం పొందుకున్నాడటంటే అతడు బలం పొందుకున్నాడు. ఇప్పుడు అబ్రహాము బలం పొందుకున్నాడు విశ్వాసంలో. మార్కు సువార్తలోనికి రండి. ఇప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయం మార్కు సువార్త 16వ అధ్యాయము మనము 16వ అధ్యాయము దయతో 12-13 వచ్చిన. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోచుండగా ఆయన మారు రూపము గలవాడే వారికి ప్రత్యక్షమైన. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాట నేను నమ్మకపోయిరి. ఇక్కడ 9వ వచనం. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలనే మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియచేసిన గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయారు. యేసు ప్రభువుతో ఉన్న శిష్యులను, యేసు ప్రభువుతో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలను
యేసు ప్రభువు 3.5 సంవత్సరాల కాలంలో ఉన్నప్పుడు అన్నీ చెప్పాడు. ఆయన ఎన్నో అద్భుతాలు ఆయన జరిగించాడు, ఎన్నో అద్భుతాలు ఆయన చేశారు. చనిపోయినటువంటి వారిని అనేక మందిని లేపాడు ఆయన, అనేక మంది రోగులను బాగు చేశాడు. ఆకలిగా ఉందంటే ఆహారం ఇచ్చాడు, దాహంగా ఉందంటే నీళ్ళు ఇచ్చాడు, సముద్ర ప్రయాణంలో తుఫాన్లు వస్తే వాటిని కంట్రోల్ చేశాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు వీళ్ళందరూ చూస్తుండగా యేసు ప్రభువారు చేశారు. చేసినప్పుడు ఆయన శిలువ మరణానికి ముందు కూడా ఆయన ఏం చెప్తాడు, అబ్బాయి నేను ఇలా చనిపోతాను, 3 రోజులు అయిన తర్వాత మరలా తిరిగి కూడా నేను లేస్తానయ్యా అని కూడా చెప్పాడు. కానీ ఆయన లేచిన తర్వాత వీళ్ళు ఏమి నమ్మలేకపోయారు చెప్పండి? యేసు ప్రభుతో ఉన్నటువంటి కార్యాలు చూసిన శిష్యులు, కొంతమంది స్త్రీలు కూడా ఏం చేశారట, నమ్మలేకపోయారట. అంటే ఇప్పుడు అబ్రహాం విశ్వాసం గొప్పదా, వీళ్ళ విశ్వాసం గొప్పదా? ఏమండి, యేసు ప్రభు స్వయంగా వారితో ఉండి అనేకమైన అద్భుతాలు చూసినటువంటి వ్యక్తులు, యేసు ప్రభు ముందే చెప్పాడు, అద్భుతాలు చూపించాయా, నేను 3వ రోజున ఎలాగ జరుగుతుంది, నేను లేస్తానని చెప్పాడు. కానీ లేచాక కూడా వీరు ఏం చేయలేకపోయారు. ఆయన లేచి మాట్లాడుతున్నా సరే వీళ్ళు, ఎవరో ఒక ఆమె వెళ్ళి ఆయన లేచాడంటే వీళ్ళు ఏం చేయలేకపోయారు, నమ్మలేకపోయారట. అంటే ఇప్పుడు ఎవరి విశ్వాసం గొప్ప చెప్పండి? అబ్రహాము విశ్వాసం. అందుకని యేసయ్య అంటాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఇప్పుడు అబ్రహాం చూడకుండా నమ్మాడు, వీళ్ళు చూసి కూడా నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు. అందుకనే దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించాలంటే మొట్టమొదట ఏముండాలంటే విశ్వాసం. అది పునాది. అబ్రహాము లాంటి బలమైనటువంటి విశ్వాసం. అంటే మనం ఏ విశ్వాసంలో ఉండాలి? యేసు ప్రభు ఇదిగో నిజమైన దేవుడు, ఖచ్చితంగా మనకు పరలోకం ఉంది, ఇదిగో మన పరలోక రాజ్యానికి మనము వెళతాము అన్న సత్యాన్ని మనం ఏం చేయగలగాలంటే నమ్మగలిగిన వారిగా మనం ఉండాలి. అబ్రహాము లాంటి బలమైన విశ్వాసం మనకుంటేనే ఎక్కడికి చేరతామో తెలుసా? దేవుని రాజ్యంలోనికి మనం వెళ్తాం. ఒక యవనస్తుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి, అయ్యా నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే నేనేం చేయలేని యేసు ప్రభు అని ఆయన ఏమన్నాడు, ఒక ప్రశ్న వేశాడు. అప్పుడు ఆయన యేసు ప్రభు అంటాడు, అయ్యా ఇదిగో నువ్వు ఆజ్ఞలన్నింటినీ పాటించంటే టోటల్గా అన్నీ కూడా నేను పాటించేస్తున్నానంటే అయితే మరి ఇంకేంటి నాకు తక్కువ అంటే యేసయ్య అంటాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది అంటాడు. ఏంటంటే ఆ యవనస్తుడు ఎలాంటి వాడట, బాగా ధనము కలిగినటువంటి యవనస్తుడు. యేసుప్రభు అంటాడు, నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని నువ్వేం చేయాలంటే అమ్మేసి బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించంట. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే మనం గమనించవలసిన విషయం ఏంటి? అన్నీ చేశాడు కానీ దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి ఇంకొకటి కొదవగా ఉందంటే అర్థం ఏంటి? యేసు ప్రభు మాటను అతడు విశ్వాసించలేనట్టే కదా. యేసు ప్రభు రాజ్యాన్ని అతడు విశ్వాసించలేదు కాబట్టే కదా అతడు వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే తనలో మనం గమనించవలసింది ఏంటంటే ప్రభువు మీద పరిపూర్ణమైన విశ్వాసం తనలో లేదు. అన్నీ ఉన్నాయి. ఇదిగో ప్రభు చెప్పిన మాటను అతడు నమ్మలేకపోయాడు, దేవుని రాజ్యాన్ని అతడు పరిపూర్ణంగా నమ్మలేకపోయాడు, ఇదిగో ప్రభువుని అతడు పరిపూర్ణంగా దేవుని రాజ్యం కొరకు దేవుడు చెప్పింది విడిచిపెట్టలేకపోయాడు. ఈనాడు ఏదన్నా మనం గమనించగలిగితే, జక్కయ్య దగ్గరికి మనం వస్తే, జక్కయ్య నువ్వు చెట్టు దిగి రావయ్య అంటే యేసుప్రభు దగ్గరికి వచ్చాక జక్కయ్య ఏమంటాడు, ప్రభువా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకుని 4 రెట్లు ఇచ్చేస్తున్నాను, ప్రభువా నా ఆస్తిలో సగభాగం ఇచ్చేస్తున్నాను. యేసుప్రభు అతనికి చెప్పలేదు, అయ్యా నువ్వు ఎలాంటి పని చేసావు విడిచిపెట్టాను అన్నాడా? నువ్వు పలానా చెప్పితే అతను చేయలేదు, అతడు చెప్పకుండా చేశాడు. అప్పుడు యేసయ్య అంటాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. దేవుని రాజ్యానికి అతడికి అర్హత వచ్చింది. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అతడు ఏం చేశాడంటే యేసు ప్రభుని విశ్వాసించాడు. దీనికంటే, ఈ ధనము కంటే, ఈ ఉన్న వాటికంటే యేసు ప్రభు నా గొప్పోడని వాటిని విడిచిపెట్టాడు. ఇతడు ఏం చేశాడు? యేసు ప్రభుని విశ్వాసించలేదు, యేసు ప్రభు మాటకు విధేయత చూపలేదు, ఇదిగో ప్రభు కొరకు వదిలిపెట్టలేదు. అంటే నమ్మలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి దేనికి దూరం అయిపోయాడు అతడు? దేవుని రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయాడు. జక్కయ్య అయితే ఏం చేశాడంటే ప్రభువుని నమ్మాడు, ప్రభువు మాటను నమ్మాడు, విశ్వాసం ఉంచాడు కనుక వెంటనే అబ్రహాము
కుమారుడు అనేటటువంటి దేవుని రాజ్యానికి అతడు వారసుడే. ఈనాడు మనం కూడా గమనించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన విశ్వాసం ఎట్లా ఉంది? దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే దేవుని కొరకు మనం ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను. ఎవరికన్నా పెళ్లి చూపులకు వెళ్ళాం అనుకోండి, అబ్బాయికో అమ్మాయికో, ఒక 4-5 ఇటు తీసుకెళ్తాం, 4-5 అటు తీసుకెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటుంటారు, పిల్ల అంతా బాగానే ఉంది కానీ కొద్దిగా రంగు తక్కువ అంటారు ఎవలోకరు. ఒక్కసారి నడిచి చూడమ్మా అంటారు. పిల్ల అంతా బాగానే ఉంది కానీ నడక సరిగ్గా లేదంటారు. పిల్ల అంతా బాగానే ఉంది కానీ కొద్దిగా పొట్టుగా. అన్నీ బాగానే ఉంటే ఇంకొకటి చెప్పారంటే అర్థమేంటి? ఆ మాటకాడు ఏమవుతుంది చెప్పండి? వీళ్ళు చేసుకుంటారా? కుర్రోడు అంతా బాగానే ఉన్నాడు కానీ కొద్దిగా ఏదో ముఖం చూస్తే కొద్దిగా ఏదోలా కనపడ అంటే ఇంకా వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి చెప్తే ఇంకెక్కడ పని అవుతుంది? ఈ భూమి మీద వివాహం చేసుకోవడానికి ఒక అబ్బాయిని మనం చూడడానికి వెళ్ళినప్పుడే కుర్రోడు అంతా బాగానే ఉన్నాడు కానీ ఏదో ఉందని మనం ఆగిపోతాం. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అంతా బాగుంది కానీ కొంచెం పొట్టుగా ఉందనో కొద్దిగా ఏదోలా ఉందనో ఆ అమ్మాయి దగ్గర సంబంధం వదులుకొని వచ్చేస్తాం. మరి మనమే ఒక వివాహానికి అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని మనం చూసుకుంటాం కదా. మరి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించడానికి కూడా దేవుడు కూడా మనల్ని పర్ఫెక్ట్గా చూడ్డాయన. ఆ ధనవంతుడికి అదే అన్నీ నీకు బాగానే ఉన్నాయి, ఒకటే కొదువు ఉంది అన్నాడు ఆయన. నీకు అన్నీ బాగానే ఉన్నాయి, ఒకటే కొద్దిగా ఉంది, దాన్ని కూడా వదిలిపెట్టి అన్నాడు ఆయన. కానీ నేను వదలను అన్నాడు. మనకు అన్నీ బాగానే ఉండి ఒకటి తక్కువైనా మనం ఎక్కడికి వెళ్ళాం? పెళ్లి కూతురుని సిద్ధం చేసిన తర్వాత ఇక్కడ బొట్టు ఎట్టపోతే ఏమంటారు, అరే బొట్టు ఎట్టలేదు, అసలు పెళ్లి కూతురు ఎవరో తెలియదురా, తీసుకెళ్ళి బొట్టు పెట్టండి అంటారన్నా. ఇది పెళ్లి కూతురు ఏమన్నా. మరి దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే మరి దేవుడు కూడా మరి మనలో ఏదన్నా లోపం ఉంటే, ఏదన్నా చిన్న తక్కువ ఉంటే మరి దేవుడు కూడా ఎలాగ అనుమతిస్తాడు మనల్ని? ఆలోచన చేయండి. ఎందుకని ఒకవేళ మనలో ఒక ఆలోచన వస్తుంది, ఏమండి యేసు ప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు 2 దొంగల్ని వేశారు కదా, అందులో ఒక ఆయన వెంటనే ప్రభువా నీ రాజ్యంలోనికి నన్ను వచ్చి అంటే వచ్చేయన్నాడు యేసు ప్రభు వారు. మరి మనకు కూడా అలాగే ఎవరండి అనుకుంటారా? వస్తుందా ఆలోచన? ఆ వ్యక్తికి ఆ శిలువ మీద ఉన్న దొంగ ఆ రోజే చూశాడు యేసుప్రభుని ఆ రోజే చూశాడు, అప్పుడే నమ్మాడు. మరి మనకైతేనో 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుండి యేసు ప్రభు వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యాన్ని వింటున్నాం, యేసు ప్రభు అద్భుతాలు చూస్తున్నాం, యేసు ప్రభు గొప్ప కార్యాలు అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనం అలాగ అనడానికి లేదు. మన అంతటికీ కూడా ఏంటంటే ఆ వ్యక్తి అప్పుడే యేసు ప్రభుని చూసి విశ్వాసించాడు, తన స్థితి ఏంటో దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. ఏమంటాడంటే ఆ 2వ అంటే వరే మనకైతే ఇది తగిన శిక్ష అంటే వరే మనం పాపులం ప్రభువా, నేను పాపినయ్యా అని ఆయన గురించి ఏమంటాడు, ఈయనైతే ఏ నేరము చేయలేదు. నువ్వు ఆయన అలాగనుకో, ప్రభువా నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభువా అంటే అయ్యా నీవే రక్షకుడివయ్యా, నీవే దేవుడివయ్యా, నీ రాజ్యంలో నువ్వు ఉంటావయ్యా, నీ రాజ్యంలోనికి నన్ను చేర్చుకో. అంటే నీ రాజ్యంలో ఉంటావు ప్రభా, నీ రాజ్యంలో నన్ను చేర్చుకంటేటి పరలోక రాజ్యానికి అధిపతి ఆయననే కదా. అతడు విశ్వాసించాడు కాబట్టి కదా ఆ రోజు. మరి మనకు అలా కుదురుతుందా? అలా కుదరదు. అమ్మ 20 సంవత్సరాల నుండి మనం దేవుడు వాక్యం వింటున్నాం, 25 సంవత్సరాల నుండి దేవుడు వాక్యం వింటున్నాం, దేవుని వాక్యం చదువుతున్నాం, దేవుడు అద్భుతాలు చూసాం, ఆశ్చర్య కార్యాలు చూసాం, గొప్ప కార్యాలు చూసాం. మనం అలాగ అనడానికి ప్రభు మనకు అవకాశం ఇవ్వడు. మనలో ఏదున్నా సరే, ఏదన్నా కొదువుగా ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. అప్పుడే యేసుప్రభు కూడా మనల్ని ఏం చేస్తాడు, మనల్ని ఆయన రాజ్యములోనికి మనకి ప్రవేశాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రాలు. కనుక మొట్టమొదటిది ఏంటంటే విశ్వాసం అనేటటువంటిది మనలో మనము ఫౌండేషన్ స్టోన్ లాగా మనం కలిగి
ఉండాలి. ఆ విశ్వాసములు కూడా మనం చూసాం. అబ్రహాం విశ్వాసం ఎంత గొప్పదో, యేసు ప్రభుతో ఉన్న వారి విశ్వాసము ఎంత గొప్పదో మనం వ్యత్యాసం చూసాం. అయితే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏ ఒక్కటన్నా మనలో లోపం ఉంటే దాన్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? సరి చేసుకుని ఆ లోటుని మనం సవరించుకోవాలి. ఎప్పుడన్నా చూసారా, అద్దం చూసుకుంటాం మన ఉదయం లేవగానే. అద్దం చూసుకోవడం వాళ్ళు ఎవరన్నా ఉంటారా? నాకు తెలిసి ఎవరు ఉండరేమో అని అనుకుంటున్నాను నేను. ఏదో టైంలన్నా ఉదయం లేచాక చూసుకుంటారు. నాకు తెలిసి ఎవరు ఇప్పుడు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి పెద్ద అద్దాలు ఉంటున్నాయి. మా ఇంట్లోకి వచ్చి చూడండి అలాంటి అద్దం ఉంటుందో ఒకసారి. బండికి ఊడిపోయిన అద్దం ఉంది, అది మా అద్దం. అంటే అద్దం వాడుతూ లేదని కదా మేము చెప్పేది. అద్దాలు ఉండడం మంచిదే, కానీ ప్రతి మనిషి అద్దం చూసుకుంటాడు. ఎందుకని? ముఖం మీద ఏముంది, తల ఎలా ఉంది, కంట్లో ఏమన్నా దుమ్ముందా, ధూళుందా. ఒకవేళ కంట్లో నలక పడినా సరే అద్దం దగ్గర పెట్టుకుని ఏం చేస్తాం అంటే, అద్దం ఉండడం తప్పని నేను అనడం లేదు, అద్దం చూసుకోవడం తప్పని నేను అనడం లేదు. దాన్ని ఎందుకు వాడతామంటే, మనలో కంటిలో కానీ మన ముఖం మీద కానీ ఏమన్నా ఉండకూడదు ఉంటే మనం ఏం చేస్తాం, వాటిని తొలగించుకుంటాం. అలాగే మన ఆత్మీయ జీవితంలో, మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో కూడా దేవుని వాక్యం అనేటటువంటి అద్దమును పెట్టుకుని మనలో ఏ లోపం ఉన్నా దాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? తొలగించుకుని మనము కూడా ప్రభువుకి దృష్టికి సౌందర్యంగా కనపడేటట్లుగా విశ్వాసం అనేటటువంటి దాన్ని మనం ఖచ్చితంగా కట్టుకోవాలి. దేవునికి స్తోత్రాలు కలిగినాయి. కనుక ఇక రెండో విషయాన్ని మనం గమనించగలిగితే, అదే 2 పేతురు రాసినటువంటి పత్రికలోనే 5వ మొదటి అధ్యాయము 5వ వచనములోనే మనకు కనబడుతుంది ఏంటంటే, విశ్వాసమందు సద్గుణమును అనేటటువంటి మాట కనబడి. విశ్వాసం ఇక్కడ ఇల్లు కట్టేటప్పుడు ఇటుక మీద ఇటుక ఎట్లాగ పెట్టి ఒక ఇల్లుని కడతారో, మొట్టమొదటి విశ్వాసం, తర్వాత విశ్వాసం మీద ఇంకేం కట్టాలట? సద్గుణం అట. సద్గుణం అంటే ఏంటండి? సద్గుణం అంటే మంచి గుణాలు. అంటే మంచి గుణాలు కలిగి ఉండాలి. ఒకటి విశ్వాసంతో పాటు, అంటే విశ్వాసం లేకుండా మంచి గుణాలు ఉన్నా పని అవ్వదు. విశ్వాసంతో పాటు విశ్వాసమైన ఇటుక పెట్టిన తర్వాత సద్గుణం అనేటటువంటి ఇటుకని కూడా మనము పెట్టగలం. మంచి గుణం. ఇక్కడ మంచి గుణాల గురించి మనం ఆలోచించగలిగితే, మనం యోబు గురించి మనకు తెలుసు కదా. మొదటి అధ్యాయములో మొదటి వచనంలో యోబు గ్రంథములో యోబు గురించి చాలా అద్భుతంగా అక్కడ మనకు కనబడుతుంది. ఒకసారి యోబు గ్రంథము దయతో మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదవండి. ఊదు దేశమునందు యోబు అను ఒక మనుషుడు నేను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చాలు. సద్గుణాలు అంటే, సద్గుణాలు అంటే ఏంటి? మంచి గుణాలు. మంచి గుణాలు. ఇప్పుడు ఏమన్నా చెడ్డ గుణాలు ఉన్న వాళ్ళని మంచోళ్ళు మంచి గుణాలని అనగలమా? మనం అనలేము. ఇక్కడ యోబు గురించి మనం ఆలోచించగలిగితే, ఈయనలో ఉన్నటువంటి మంచి గుణాలు ఏంటంటే, అతడు ఎలాంటి వాడట? యథార్థవంతుడు. అంటే ఎందులోనూ కూడా తేడా లేదు. సద్గుణం అంటే ఇది. రెండోది ఏంటంటే న్యాయవంతుడు. అంటే ఎవరికి కూడా ఎప్పుడు కూడా అతడు న్యాయంగా నడుచుకుంటాడు, ఎవరికి అన్యాయం చేయడు. న్యాయవంతుడు. తర్వాత మూడోది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగినోడు. నాలుగోది ఏంటంటే చెడును విసర్జించిన వాడు. చెడు అంటే విడిచిపెట్టేశాడు, టోటల్గా చెడును విడిచిపెట్టేది. సద్గుణాలంటే ఇక్కడ మనం ఇంకా గమనించగలిగితే మనకు 5వ వచనంలో కనబడుతుంది. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుల పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దానబలి నర్పించుచు వచ్చిన యోబు నిత్యం అలాగూ చేయించుండెను. అంటే మనం గమనించాలి, యోబు ఏం చేశాడు? తన పిల్లలు ఏదన్నా ఒకవేళ ఈ విందు కార్యక్రమాలు ఏదన్నా లేని పని చేసి దేవుడు కోపంగా రప్పిస్తారేమో అని వాళ్ళందరినీ కూడా పొద్దున్నే లేపి దేవుడి మందిరానికి తీసుకొచ్చి వాళ్ళ కొరకు బలిని అర్పించి వాడిని ఏం చేసేవాడటంటే వాళ్ళని పవిత్రపరుస్తూ ఉండేవాడట. అనగా యోబు ఉదయాన్నే ఏం చేసేవాడటంటే, ఇదిగో అతడు పిల్లల కొరకు కుటుంబం కొరకు ప్రార్థించేటటువంటి వాడు.
సద్గుణాలు. మరి ఇవి సద్గుణాలు అనాలా లేకపోతే ఏ గుణాలు అనాలా? మనం యోబు జీవితంలో ఉన్నటువంటి సద్గుణాలు. ఇక ఆరోది ఏంటంటే అక్కడే మనకి సద్గుణాలు దేవుడు చెప్తాడు స్వయంగా 8వ వచనంలో, అందుకు యెహోవా, నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. మంచి సాక్ష్యం పొందినవాడు. ఎవరిచ్చారు ఈ సాక్ష్యం యోబు గురించి? మనుషులు కాదండి, దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. యోబు వంటి వాడు, అతని వంటి వాడు భూమి మీద ఎవ్వడూ కూడా లేడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. 6 విషయాలు ఇంకా యోబులో చూస్తే అనేకమైన సద్గుణాలు, మంచి గుణాలు. ఎక్కడా కూడా ఏది కూడా తనలో చెడ్డ గుణం అనేటటువంటిది మనకి కనబడదు. కనుక విశ్వాసం అనేటటువంటి రాతిని విశ్వాసం అనేది మనం బలపరుచుకుంటే దాంతోపాటు ఇంకొక ఆత్మీయ లక్షణాన్ని మనం ఏం ధరించుకోవాలంటే సద్గుణము ధరించుకోవాలి. ఈ సద్గుణాలు యోబులో 6 సద్గుణాలు. అతడు ఎలాంటి వాడంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, ప్రతిదినం ప్రార్థించేవాడు, ఇదిగో దేవుని వల్ల సాక్ష్యము పొందినటువంటి వాడు. ఈనాడు దేవుని రాజ్యంలో మనం కూడా ప్రవేశించాలంటే ఈ సద్గుణాలు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. ఇక 3వ విషయాన్ని గమనించగలిగితే మనకి అక్కడ 5వ వచనంలోనే సద్గుణమునందు జ్ఞానమును. విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో పాటు ఏముండాలట? సద్గుణం. ఇటుకలాగా ఒక ఇంటిని ఇటుక మీద ఇటుక ఎలా పేర్చి కడతామో ఇంటిని, విశ్వాసం తర్వాత ఆత్మీయంగా మన ఇంటిని మనం కట్టుకోవాలి. విశ్వాసం అయిన తర్వాత సద్గుణాలు, సద్గుణం అయిన తర్వాత జ్ఞానము. అది ఏ జ్ఞానం అంటే లోక సంబంధించినటువంటి జ్ఞానం కాదు. ఈ లోకంలో అనేకమైనటువంటి జ్ఞానాలు కలిగిన వారు ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. సెల్ ఫోన్లో ఏ విధమైనటువంటి నాలెడ్జీ అంటే చదువుకోలేని వారికి ఉన్నటువంటి జ్ఞానం ఇంకెవరికి కూడా లేదు. ఒకళ్ళు చదువుకున్న వారికి కూడా సెల్ ఫోన్లో విపరీతమైన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని మరి చాలా మంది దేని కొరకు వినియోగపరుస్తూ ఉన్నారో మనం చెప్పనవసరం లేదు. ఈ సెల్ ఫోన్లో ఉన్నటువంటి జ్ఞానం అంతటినీ దేని కొరకు వినియోగపరుస్తున్నారో సమాజంలో మనం చెప్పనవసరం లేదు. పెద్దలా ఉన్నవాడి, పిన్నలా ఉన్నవాడి. ఆ సెల్ ఫోన్ యొక్క దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి ఈనాడు ఎంతో మంది జీవితాలు పాడవుతూ ఉన్నాయి అనడానికి అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి. మరి ఆ జ్ఞానం మనకు అవసరమా? లేదు. ఆ జ్ఞానం మనకు అవసరం లేదు. లోక సంబంధించిన జ్ఞానం కూడా మనకు అంత మంచిది కాదు. లోకములో ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి. అంటారు కదా, తల తీసి తల ఎడతారా అంటారు. ఆ జ్ఞానం కూడా మనకు అవసరమైనటువంటిది కాదు. దేవుడు చెప్పేటటువంటిది ఏంటంటే ఏ జ్ఞానం మనకు కావాలంటే దైవ జ్ఞానం మనకు కావాలి, దేవుడి జ్ఞానం కావాలి. అది ఎలాంటిది అనే విషయాన్ని గమనించగలిగితే యాకోబు రాసినటువంటి పత్రికలో మనకి అది కనబడతా ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒకసారి 17వ వచనాన్ని చదవండి. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఇది చాలు ఆగండి. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందట అంటే ఇది భూ సంబంధించినటువంటి జ్ఞానము కాదు. అంటే భూమి మీద ఉన్నటువంటి జ్ఞానం కాదు. ఇది ఎక్కడి నుంచి వస్తుందట? పైనుండి వచ్చేటటువంటి జ్ఞానం ఎలాంటిదటంటే అది పవిత్రమైనటువంటిది. అందులో ఏ కలంకము కూడా ఉండనే ఉండదు. ఏ కలంకము కూడా ఉండనే ఉండదు. కొన్ని సందర్భాల్లో మరి కొన్ని వాదనలు జరుగుతూ ఉంటాయి. నాకంటే నీకు తెలుసా, నీకంటే నాకు తెలుసా అనేటటువంటి తర్కాలు, కొన్ని వాదనలు ఎలాంటి అంటే సమాజంలో ఎంతోమంది వాదించుకుంటూ ఉంటారు. అయితే ఆ జ్ఞానం వల్ల జరిగేటటువంటి సంగతులు ఏంటంటే ఎప్పుడూ కూడా కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, కొన్ని అనర్థాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే పైనుంచి వచ్చినటువంటి జ్ఞానం అయితే ఎలా ఉంటుందటంటే
అది పవిత్రంగా ఉంటుందట, పరిశుద్ధంగా ఉంటుందట. ఆ జ్ఞానం మనల్ని ఏం చేస్తుందంటే, దానియేలు కాలంలో రాజుకు కల వచ్చింది. భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరూ చెప్పలేకపోయారు ఆ కలభావం. ఎవరు చెప్పారండి? దానియేలే చెప్పాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? ఆ జ్ఞానం కలిగిన దానియేలు ఎలా ఉన్నాడో బబులోను రాజ్యంలో ఎలా ఉన్నాడో, పైనుండి వచ్చినటువంటి జ్ఞానాన్ని పొందుకున్నటువంటి దానియేలు తన జీవిత విధానాన్ని మనం గమనించగలిగితే పవిత్రంగా ఉన్నాడు. 2, దేవుడు ద్వారా వచ్చినటువంటి దర్శనానికి ఎవరు చెప్పగలిగారంటే భావము ఆ బబులోను రాజ్యంలో ఒక దానియేలే చెప్పగలిగాడు, ఇంకెవరు కూడా చెప్పలేకపోయారు. తరువాత దానియేలు ఎలా ఉన్నాడంటే బబులోను రాజ్యములో ఆ రాజ్యానికి రాజు తర్వాత రాజుగా దేవుడు తన్నే ఆశీర్వదించాడు. అంటే పైనుండి వచ్చే జ్ఞానం కానీ మనకు దేవుడు ఇస్తే ఆ జ్ఞానాన్నే సంపాదించుకోమంటున్నాడు పేతురు. ఆ జ్ఞానం ఎలాంటిదటంటే పవిత్రమైనటువంటిది. అనగా దేవుని విషయాల గురించి మనం తెలుసుకుంటాము, తెలుస్తుంది. 2వది మనల్ని పవిత్రంగా మనల్ని ఉంచుతుంది. ఏ అపరాధంలో పడకుండా, ఎందులోనూ తొట్టులు పోకుండా జ్ఞానం మనల్ని కాపాడుతుంది. 3వది ఏంటంటే ఆ జ్ఞానం మనల్ని ఈ భూమి మీద తలగా నిలవబెడతాది. దానియేలుని ఆ జ్ఞానమే బబులోను రాజ్యానికి రాజు తర్వాత రాజుగా చేసినటువంటి జ్ఞానం. అవునా కదా? లేకపోతే అతనికి ఏమన్నా ఉన్నాయా? ఆస్తులు ఉన్నాయా దానియేలుకి? ఏమన్నా అంతస్తులు ఉన్నాయా? లేకపోతే వెనకాతలు ఏమన్నా దానియేలుకి ఏమన్నా వర్గం ఉందా? ఏమీ లేదు. దానియేలు ఇశ్రాయేల్ దేశం నుండి చెరగా పట్టుకెళ్ళిపోయాడు బబులోను రాజు. కానీ దేవుడు జ్ఞానాన్ని తను పొందుకున్నాడు కాబట్టి తను పవిత్రంగా ఉండగలిగాడు. దేవుని యొక్క విషయాల్ని అతడు చెప్పగలిగాడు. తద్వారా ఆ బబులోను దేశంలోనే ఒక రాజుగా దేవుడు దానియేలుని ఆశీర్వదించాడు. అందుకనే మనకు చాలాసార్లు ప్రార్థన చేస్తాం, ప్రభువా మీలో ఎవరికైనా జ్ఞానం కుదవేన ఎడల అతడు దేవుడిని అడగవలను కదా అని ప్రార్థన చేస్తాం. మంచిదే చేయను, కానీ ఏ జ్ఞానం అడగాల మనం? ప్రభువా నీ జ్ఞానం నాకు కావాలి, పరలోక జ్ఞానం కావాలి, నీ మంచి జ్ఞానము నాకు కావాలి. ఆ జ్ఞానం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? పవిత్రమైనటువంటి మనల్ని పవిత్రంగా ఉంచుతుంది. ప్లస్ దేవుడి సంగతులను మనకు తెలియపరుస్తుంది. 3వది ఏంటంటే మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాది ఆ జ్ఞానం. దేవునికి స్తోత్రాలు. అందుకనే తర్వాత ఏంటట, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది. ఈ పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదట? అక్కడ ఆయన అంటాడు కదా, ఇదిగో సమాధానకరమైనటువంటిది. ఈ జ్ఞానం ఎలా ఉంటుందట? సమాధానంగా ఉంటుంది. మనం ఇదిగో వెంటనే మనం ఏమవుతామంటే ఇతరులతో, పొరుగువారితో, ఇరుగు పొరుగువారితో సమాధానంగా ఉంటాం. తర్వాత ఇంకేమంటాడైనా మృదువైనటువంటిది. ఈ జ్ఞానం ఎలా? కొంతమంది చూడండి, కొంత ఏదన్నా తెలిస్తే ఇంకా మనం ఏం చేయలేం. నాకంటే తెలిసినోడు ఎవడన్నాడు రమ్మనని అంటుంటాం. ఇప్పుడు మీరు గమనించలేదో, యూట్యూబుల్లో, అంటే నేను విమర్శించడం లేదు కానీ యూట్యూబుల్లో వీళ్ళని వాళ్ళని వేలో అది అలా చెప్పుకోవడం వల్ల ఏంటి? అలా చెప్పుకోవడం వల్ల ఏంటి చెప్పండి? నా అంత జ్ఞానవంతుడు లేడు అనేటటువంటి విషయాలు. ఇప్పుడు మన జ్ఞానం ఎలా ఉండాలట? మృదువైనదిగా ఉండాలి. మన జ్ఞానం మృదువుగా, మన మాట చక్కగా ఉండాలి, మన మాట అందంగా ఉండాలి. ఇతరులకు మన మాట ఎలా ఉండాలి? చక్కగా ఉండాలి. మన మాటకు వాళ్ళు మన మీద ప్రేమను చూపించాలి. ఒక మాట అంటారు, ఏంటో సామెత, నోరు మంచిదైతే అది మా నోరు మంచిదైతేనట ఊరు మంచిదవుతుందట.
అంటే మన నోరుగా అంటే మన మాట మృదుత్వంగా లేదనుకోండి, మన మాటలో మృదుత్వం అనేటటువంటిది లేదనుకోండి, ఎక్కడికి వెళ్ళినా మనకేమవుతుంది? బాబా అలాంటి వాడు ఇంక లీడర్ బాబు, ఇలాంటి మనిషి లేదురా. గనుక పైనుండి వచ్చిన జ్ఞానం ఎలా ఉంటుందంటే, ఇతరులతో మనం ఏమవుతామంటే మృదువుగా మాట్లాడుతుంటాం. తర్వాత ఏంటంటే కిందని మనకు కనబడుతుంది, ఇదిగో సులభముగా లోబడతారు. త్వరగా ఏమవుతుందట? వెంటనే లోబడతా ఉంటుందట. అంటే కొన్ని సందర్భాల్లో చూడండి, అంటే ఉదాహరణలు చెప్తున్నాను మీకు. భర్త ఏదన్నా మాట చెప్పాడని నీ మాట నేను ఇది అనేటటువంటి కొన్నిసార్లు ఆడవాళ్ళు, ఒకవేళ ఆడ మనిషి కూడా భర్త ఏదని చెప్పి నీ మాట నేను అంటే లోబడతలేదంటే మనం ఏమనుకోవాలి? లోబడతలేదంటే ఏమనుకోవాలి మనం? పైనుండి వచ్చే జ్ఞానం ఏమవుతుందట? ఒకరికొకరికి లోబడుతుందట. ఏమండి? పైనుండి వచ్చే జ్ఞానం, ఒక పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఏమవుతుంది? పైనుండి వచ్చే జ్ఞానం ఏం చేస్తుందంటే ఒకరికొకరికి, భార్య భర్తలవని, తల్లిదండ్రులవని, పిల్లలవని, అన్నదమ్ములవని, పెద్దవారవని, చిన్నవారవని, సమాజంలో అందరికీ కూడా ఏమవుతాం? మనం లోబడతాం. చిన్నపిల్లలు చెప్పినా లోబడతాం, పెద్దలు చెప్పినా లోబడతాం, ఎవరు చెప్పిన మాటకి మనం ఏమవుతాం? లోబడతా ఉంటాం. అంటే ఇది లోబడతో లేదంటే మనకి ఏ జ్ఞానం పనిచేస్తున్నట్లు లెక్క? మన దేనికి ఒకవేళ లోబడిన ఉన్నారో లేదో నాకు తెలియదు. మనం లోబడకపోతే మనలో ఏ జ్ఞానం పనిచేస్తున్నట్టు? భూ సంబంధించినటువంటి జ్ఞానం మనలో పనిచేస్తున్నట్లు లెక్క. అందుకని మనం ఏమవ్వాలంటే ప్రతి సందర్భంలో కూడా మనం లోబడాలి ఒకరికొకరు. పిల్లలు అవని, ఎంత పెద్ద పిల్లలైనా, ఎంత చిన్న పిల్లలైనా, ఎంత చదువుకున్నవారైనా, ఎంత ఉద్యోగం చేసేవారైనా, ఎంత డబ్బు ఉన్నవారైనా, ఎంత పదువు ఉన్నవారైనా, ఎన్ని కలిగిన వారన్నా ఏమవ్వాలంటే లోబడేటటువంటి ప్రతి ఒక్కరు కూడా లోబడే స్థితిలో ఉండాలి. ఒకరికొకరికి లోబడాలి. ముఖ్యంగా దేవునికి మనం లోబడాలి. అది పైనుండి వచ్చేటటువంటి జ్ఞానం. తర్వాత ఏంటంటే ఆయన అంటాడు కదా, ఇదిగో కనికరముతోనూ ఎలా ఉంటుందట పైనుండి వచ్చే జ్ఞానం? కనికర పడతా. ఇతరుల పైన మనం ఏం చేస్తాం? కనికర పడతా ఉంటాం. యేసు ప్రభు చూడండి, ఎవరు వచ్చినా ఆయన, అయ్యా మాకు ఆహారం లేదయ్యా అంటే 5 రొట్టెలు 2 చేపలు, యేసు వారి మీద కనికరపడి అని ఉంటుంది. ఊచ చేయగలవాడు వచ్చి ఎదుటి నిలబెడితే వీళ్ళందరూ అంటారు విశ్రాంతి దినాన్న ఇదిగో బాగు చేయకూడదని వీళ్ళు పక్కన చూస్తుంటారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకులు. యేసుప్రభు ఏం చేస్తాడు? వాడి మీద యేసయ్య కనికరపడి వాడి చేతిని, ఇదిగో విశ్రాంతి దినాన్ని మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మం అని ఒక ప్రశ్న వేసి ఆ ఊచ చేయగలవన్న ఆయన బాగు చేస్తాడు. ఇలాగ మనం ఇంకా చెప్పగలిగితే అనేక సందర్భాల్లో యేసుప్రభు ఏం చేసేవారంటే ఆయన దగ్గరికి ఎవరు వస్తే వారి మీద ఆయన కనికరపడతా ఉండేవారు. ఒకవేళ వాళ్ళు ఏ స్థితిలో వాళ్ళు వచ్చినా శతాధిపతి ఏమంటాడు ఒక రోజున, అయ్యా నా దాసుడు పక్షవాయుతో ఇలా ఉన్నాడు, నువ్వు బాగు చేయంటే అతను కూడా యేసుప్రభు ఏం చేశాడు? కనికరపడి యేసయ్య ఆయన్ని బాగు చేశాడు. దేవునికి స్తోత్రాలు. అంటే పై నుండి వచ్చేటటువంటి జ్ఞానం ఏం చేస్తుందంటే ఇదిగో కనికరపడుతుంది. ఇతరుల పైన మనం కనికరపడాలి. వాళ్ళు మనవారా మన వారి కాదా అన్నది పక్కన పెట్టేది. మనం ఎవరి పిల్లలని చెప్పండి, అక్కడే మనం క్రైస్తవులమని ఎప్పుడు గుర్తింటారో తెలుసా అండి? మన నిజంగా దేవుడి పిల్లలమని ఎప్పుడు గుర్తింటారంటే మన యొక్క బంధుత్వాలు, మన బాంధవ్యాలు పక్కన పెట్టి వారెవరో తెలియకపోయినా వారి మీద మనం కనికరపడతాం చూసారా, అప్పుడే వీడు దేవుణ్ణి నమ్ముకున్నవాడ్రా అని గుర్తిస్తారు. అప్పుడే గుర్తిస్తారు. యేసుప్రభు అంటారు, అయ్యా యేసుప్రభు ఒక రోజున మీటింగ్ పెట్టి వాక్యం చెప్తా ఉంటారు, మీ అమ్మగారు వచ్చారు, మీ సహోదరులు వచ్చారంటే యేసయ్య అంటారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఇదిగో దేవుని వాక్యానుసారంగా ఎవరైతే ఉంటారో వారే నా తల్లియు నా సహోదరులు. దేవునికి స్తోత్రాలు. ఆయన మనం కూడా ఎలా ఉండాలంటే వారెవ్వరో మనకు అనవసరం, బంధుత్వాలు కాదు, ఇదిగో లేకపోతే మనవారు కాదన్నది కాదు. మనం కేవలం ఒక్కటి ఏంటంటే ఇదిగో మనం ఇతరుల పైన వారెవ్వరైనా సరే వాళ్ళ మీద మనం దేవుని ప్రేమను కనికరపడాలి. వాళ్ళ కష్టం
అదే అప్పుడే వాడు అనుకుంటాడు, ఏమండి మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా అంటారు. మన మాట, మన పద్ధతి, మన పరిస్థితి, మన ప్రేమను వాళ్ళు గుర్తించి మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా అంటారు. అందుకనే వాళ్ళు ఏమంటారంటే, పాపం ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు, అదిగో ఆయన పాస్టర్ గారు లేకపోతే ఆయన పలానా మనిషి చర్చికి వెళ్తాదని ఎందుకు చెప్తారో తెలుసా? మనలో ఏదైనా మంచి కనికరము గల మనసు చూశారంటే మన కొరకు వారి సాక్ష్యము చెప్తారు. అప్పుడు వాళ్ళు అంటారు, దేవుణ్ణి నమ్ముకున్న వారు నిజంగా ఇదిగో ఎలా ఉంటారని మిమ్మల్ని చూసామండి, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారని మిమ్మల్ని చూసామండి అని వాళ్ళు ఎంతో సంతోషపడతారు. గనుక ఎక్కడైనా ఎప్పుడైనా ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనం ఏం చేయగలగాలంటే ఇతరుల పైన మనం కనికరపడాలి. అప్పుడే వారు గుర్తిస్తారు. మరి మదర్ తెరీసా ఈనాడు ప్రపంచంలోనే ఒక ఉత్తమురాలుగా ఉందంటే వాళ్ళ ముక్కు ముఖం తెలియపోయిన ఇతరులపైన ఆమె కనికరపడినటువంటి వ్యక్తి. గనుక పైనుండి వచ్చే జ్ఞానం ఏమవుతుందంటే కనికర పడతాదట, ఇతరులపైన కనికర పడతారు. ఇదిగో మన ఇతరులు ఎవరైనా సరే మనం చేయగలిగినటువంటిది, లేకపోతే వారిని మనం ప్రేమించవలసిన విధానంలో వారిని నిజంగా మనం వారి మీద కనికరబడిగితే అప్పుడు ఎవరి మీద నీ మీద ఎవరి ప్రేమ కుమ్మరించబడతారు తెలుసా? దేవుడు ప్రేమ నీ మీద కుమ్మరించ. అందుకనే కనికరము గలవారు ధన్యులు. ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభువు వారు చెప్తారు కదా, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అనేటటువంటి మాట. మనం ఎప్పుడైతే కనికర పడతామో ఇతరుల మీద, దేవుడు కనికరం కూడా మన పైన కుమ్మరిస్తుంది. గనుక పైనుండి వచ్చే జ్ఞానంలో కనికరం ఉంటుంది. అంతేకాకుండా ఇదిగో మంచి ఫలములతో నిండుకొన్నది. పైనుండి వచ్చే జ్ఞానంలో ఏముంటుందట? మంచి ఫలాలు ఉంటాయట. పైనుండి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుంది? మంచి ఫలాలు, మంచి ఫలితాలు, మంచి రిజల్ట్ ఉంటుందట. మంచి మంచి వాటిని, ఈ లోక సంబంధించిన జ్ఞానం అయితే అది మంచి ఫలాలు ఏమీ రాదు, కానీ పైనుండి వచ్చే జ్ఞానం ఏంటంటే మంచి ఫలాలు మనకి అనుగ్రహించదట. అంతేకాకుండా ఇదిగో పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉన్నది. పైనుండి వచ్చే జ్ఞానం ఏముండదట? పక్షపాతం ఉండదట, వేషధారణ కూడా ఉండదట. పక్షపాతం అంటే ఈడు మనవాడు, అదే పక్షపాతం. వేషధారణ అంటే లేనిది ఉన్నట్టుగా చూపించడం. తర్వాత నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు వెత్తబడును. పైనుండి వచ్చేటటువంటి జ్ఞానములో ఇన్ని రకాలైనటువంటి. కనుక మనము గమనించవలసిన విషయం ఏంటంటే నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి అవసరమైనటువంటి వాటిలో ఇదిగో పేతురు చెప్తాడు కదా, కొన్ని లిస్టులు చెప్పాడు. ఒకటి ఏంటంటే విశ్వాసం అనేది మనకి ఉండాలి. ఆ విశ్వాసం అనే ఇటుకను మనం పేర్చినప్పుడు ఇల్లు కట్టడానికి రెండోది ఏముండాలంటే సద్గుణాలు, అంటే మంచి గుణాలను మనం కలిగి ఉండాలి. మూడోది ఏంటంటే దైవ జ్ఞానాన్ని మనం ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే తెలుసుకుందాం. గనుక మరి ఈనాడు దేవుని బిడ్డలుగా మనం కూడా మన విశ్వాసం అబ్రహాములాగా బలమైనదై ఉండాలి. తర్వాత యోబులాగా మంచి గుణాలు కలిగిన వారిగా ఉండాలి. పైనుండి వచ్చినటువంటి జ్ఞానమును పొందుకునే వారిగా ఉండగలిగితే దేవుని రాజ్యములో ప్రవేశించడానికి ప్రభు కృప చూపిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్. తలలు వంచుకుని దేవుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నాయన నీకు వందనాలు యేసయ్యా. నీ నిత్య రాజ్యానికి మేము ప్రవేశించాలంటే కొన్ని విషయాలను ప్రభువా నీ భక్తుడైన పేతురు గారి ద్వారా తెలియచేశారు. దేవా, మేము విశ్వాసమందు బలహీనులము కాక బలమైన వారుగా ఉండడానికి కృప చూపండి నైనా. మరి విశ్వాసముతో పాటు సద్గుణాలు కలిగి, మంచి గుణాలు యోబు వలె కలిగి ఈ భూమి మీద మేము నడుచుకోవడానికి సహాయం చేయండి నైనా. మరి మంచి గుణములతో పాటు నైనా నీ పరలోక జ్ఞానాన్ని కూడా మేము సంపాదించుకుని నీ నిత్య రాజ్యమునకు తండ్రి మేము వారసులం అవ్వడానికి నీ కృప చూపమని, ఈ దినాన్ని ప్రభా మరి మాటలు విన్న బిడ్డలను దీవించమని,
మంచి నేలను పడిన విత్తనం వలె మా హృదయాల్లో ఈ వాక్యం ఫలింపచేసి నీ రాజ్యము కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ప్రత్యేకపరిచి ఈ లోకంలో నీ సాక్షులుగా మేము బ్రతుకున్నట్లు సహాయం చేయమని కోరుతూ యేసు నామం పేరిట ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.